హలో! హాయ్! సీ యూ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మజ్జి ముచ్చట్లు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా ఏంటంటే 'మేడ్ ఇన్ కొరియా'. ఒక అంటే ఒక 10 డేస్ అవుతుంది. కొంచెం వీడియోస్ చేయట్లేదు కదా మనం యూట్యూబ్‌లో, మన ఛానల్‌లో. సో, అలా అని చెప్పి ఆహ్, ఇంటికి రాగానే నెట్‌ఫ్లిక్స్ ఆన్ చేయగానే 'మేడ్ ఇన్ కొరియా' అని వచ్చింది. నేను కొన్ని డేస్‌గా వెయిట్ చేస్తున్నాననమాట. ఈ సినిమా ఎప్పుడొస్తదో చూద్దామని. ప్రియా మోహన్ గారిది డైరెక్ట్ సీరీస్ అంటే నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్స్ అంటారు కదా! అలా వస్తుంది. వెయిట్ చేద్దాం అని చెప్పి అనుకున్నాననమాట. ఇంకొచ్చింది తెలియలేదు నాకు వచ్చినట్టుగా. సో, చూడడం జరిగింది. చూస్తున్నాననమాట. చూసినప్పుడు ఏమనిపించిందంటే, తెలియని సాటిస్ఫాక్షను, ఒక హ్యాపీనెస్సు అలా స్టార్ట్ అయ్యాయి చూస్తున్నప్పుడు. సమ్ డేస్‌గా ఆహ్, కొన్ని మనం చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు ఇలాంటి కమర్షియల్ సినిమాలు, లేకపోతే క్రింజ్ సినిమాలు, లేకపోతే యూట్యూబ్ మీమ్స్, ఇన్‌స్టా మీమ్స్ వాటి రిలేటెడ్‌గా వచ్చిన సినిమాలన్నీ చూస్తూ ఈ ఇయ్యేనా సినిమాలు అనే టైంకి నాకు ఈ సినిమా లాంటి సినిమా కనపడదనమాట. అంటే సినిమా లాంటి సినిమా అంటే థియేట్రికల్ రిలీజ్ గాదు గదా! ఓటీటీ రిలీజ్ డైరెక్ట్ గాబట్టి, ఎలా ఉంటది చూద్దాం అని జెప్పి, ఈ మధ్య ప్రతీదీను ప్రతి సినిమాకి గూడాను హోప్స్ తక్కువ పెట్టేసుకొని, ఎక్స్‌పెక్టేషన్స్ లోలో ఉంచేసుకొని జూస్తుంటే అనిపిస్తున్నాయి సినిమాలు. సో, దట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ క్యారీ చేస్తూ సినిమా చూడడం అయితే జరిగింది. అండ్ నాకెందుకో కొంచెం స్పెషల్ అనిపిచ్చింది సినిమా. అంటే ఎందుకు అనిపిచ్చిందంటే నాకు ఆన్సర్ లేదు నా దగ్గర. సో, బీన్ వాచింగ్ నాకు చూస్తున్నంత సేపు ఏమనిపిచ్చిందంటే, మన వాళ్ళు మనకి తోడుగా ఉంటూనే వాళ్ళేదో మనకు చేసేస్తారనుకుంటారు. బట్ వాళ్ళేదో చేయాలని ట్రై జేస్తారు. అది తెలియకుండా మనకి మంచి జరిగిపోతాది అనేది బాగా అర్థమైందనమాట. అంటే అంటే వాళ్ళకి కూడా అనిపించదు. ఇంత ఇంత సక్సెస్‌ఫుల్ అవుతారు. ఇలా వెళ్తది అని చెప్పి వాళ్ళు కూడా అనుకోకపోవచ్చు. బట్ అలాంటివి మనకు మంచి జరుగుతాయి గదా! అని అనిపిచ్చింది సినిమా జూసినప్పుడు. దీనికి ఏంటి రీజన్ ఏం లేదు. ఈ సినిమా ఎందుకు తీశారు ఏంటన్నది ఏ రీజన్ లేదు. సో, అలా తీయడం జరిగింది. చూసాను. ఒక అమ్మాయికి, ఒక ఆడపిల్లకి అంటే చూడు ఏకైక ఆడపిల్లకి మళ్ళీ ఇంట్లో అన్నలు, చెల్లెలు ఎవరు లేరు. ఒక్కగానొక కూతురు కోరుకోగానే అలా అంటే అమ్మానాన్నలు ఎలా ఉంటారు? అంటే డీప్‌గా ఫ్యామిలీ డీటెయిల్స్ గూడా మనకి ఇవ్వరు. ఇటువైపొచ్చేసి ఇండియాలో ఒక మమ్మీకి, డ్యాడీకి ఉన్న కూతురు, డ్యాడ్‌కి ఎంతిష్టం ఆ కూతురు అనేది కూడా డ్యాడీ దగ్గర కూతురు లేనప్పుడే తనకర్థమయ్యేలా ఉంటాయి కొన్ని సీన్స్ అన్నమాట. అవి గుర్తొచ్చినప్పుడు మనకు కూడా కనెక్ట్ అయ్యేలాగా ఎమోషన్ క్యారీ చేసే సీన్స్ ఉంటాయన్నమాట. నాకు అలాంటి చిన్న చిన్న విషయాలు చాలా పెద్దగా అనిపిస్తాయన్నమాట. డైరెక్షన్, రైటింగ్ అవన్నీ అక్కడే నాకు కనిపిస్తాయన్నమాట. అంటే నువ్వు ఇలాంటి సినిమాకి ఇంత డీటెయిలింగ్ అవసరమా అంటే నాకెందుకో అది అలా కనెక్ట్ అయిందనమాట. అంటే నేను ఊరెళ్ళాననమాట. మా ఊరు విశాఖపట్నం వెళ్ళొచ్చాను నేను. 10 డేస్ లేను. సో, అవన్నీ అక్కడ ఊరెళ్ళి రాగానే ఈ సినిమా స్టార్ట్ చేయగానే నాకు సమ్ కైండ్ ఆఫ్ వేరియేషన్స్‌లో ఏమనిపించిందంటే రిలేషన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంటే రిలేటివ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ పేరెంట్స్ అన్నీ మిక్స్ కొట్టి వచ్చేసాం. ఆ బాండింగ్ అంతా అయిపోయి రాగానే సినిమా స్టార్ట్ చేయగానే నాకలా అన్నీ కలిసికట్టుగా కనబడ్డాయన్నమాట మైండ్‌లో. సో, నాకది కొంచెం అక్కడ హిట్ అయింది. మైండ్‌లో హిట్ అయిందనమాట. ఎప్పుడు మన వాళ్ళే మనకి ఇలా ఉంటదా? లేకపోతే బయట వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? లేకపోతే సినిమాలోనే చూపిస్తారా అనేసి అనిపిచ్చింది నాకు. ఎందుకంటే ఎప్పుడు అంటారు కదా! చుట్టాలు అద్దిరా, చుట్టాలు ఇదిరా అని జెప్పేసి నెగెటివ్ ఎనర్జీ లాగా అంటూ ఉంటారు. బట్ నాకలా ఏం లేదు. సో, నేను సినిమాలు జూస్తూనే ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాననమాట. చూస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో తనుంటున్నప్పుడు తనకి చిన్నప్పటి నుంచి పెద్దయ్యాక చూద్దాంలే, పెద్దయ్యాక చూద్దాంలే, పెద్దయ్యాక చూద్దాంలే అన్నట్టుగా వెళ్ళిపోతూ ఉంటది. బట్ ఆల్ ఆఫ్ ఎ సడెన్ తనకొక వే దొరికిద్ది. ఆ వేలో తను కొరియా వెళ్ళాలనుకునే కల చిన్నప్పటి నుంచి అనుకున్న కల నిజమైపోద్ది. సమ్ టైమ్స్ ఏమనుకుంటదంటే అది అవ్వకపోయినా పర్లేదు అనుకునే స్థితికెళ్ళిపోయాక అక్కడికి వెళ్ళిపోద్దనమాట. నాకు ఆ పాయింట్ దగ్గర ట్రిగ్గర్ అయ్యా. అనిపిచ్చింది. తను వెళ్ళాక కూడా సింపుల్‌గా చూపించారనమాట. లైక్ అక్కడ ఎలాంటి సీన్స్ అంటే ఎలా ఫేస్ చేసింది తననే పాయింట్ గూడా కనిపిస్తది. సో, ఇప్పుడు నేనుంటుంది ముంబైలో గాబట్టి రోజుకి అలాంటివి చాలా జరుగుతుంటాయి. ఇట్లాంటి ఫేక్ న్యూస్‌లు, ఫేక్ ఆఫర్ లెటర్స్, ఫేక్ జాబ్స్ అనే వాటితో చాలామంది చాలా రకాలుగా మనకి వస్తూ ఉంటారనమాట. సమ్ పక్క సిటీస్ నుంచి వచ్చి కూడా మోసపోయినోళ్ళుంటారు. సో,
అనదర్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో గూడా తనకంత సింపుల్ అంటే నమ్మడం అనమాట. నమ్మకం వల్ల తనకి ఎంత హార్డ్ థింగ్ కూడా చాలా సింపుల్‌గా అయిపోయింది. నా చేతిలో ఉంది అని అనిపించింది పాపం తనకి. సో, ఔట్ ఆఫ్ ది కంట్రోల్ తనకి అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఏమనిపించిందంటే, ఇంక నేను ఎట్లైనా సర్వైవ్ అవ్వాలి. గెట్ బ్యాక్ అవ్వకూడదు అనేది ఒక థాట్ ప్రాసెస్ ఏదైతే నచ్చిందో అది నాకు బాగా కనెక్ట్ అయింది. ఎందుకో కనెక్ట్ అయింది. నువ్వు ఇంత మంచి మంచి సినిమాలు వదిలేసి దీని గురించి ఇంతలా చెప్తున్నావు ఏంటి అనంటే, అది నాకు కూడా అర్థం కాలే. బట్ నాకది మైండ్ నుంచి 2 డేస్ నుంచి పోలేదనమాట. ఇంత సింపుల్ స్టోరీస్‌ని అంటే అది సింపుల్ స్టోరీస్ కాదు. లైక్ ఎలా అంటే నిజమైన నిజాల్ని మనకి ఇంత సింపుల్‌గా చూపిచ్చారు గదా! అనేది పాయింట్ నాకు క్లిక్ అయింది. ఆఫ్టర్ థట్ తను అక్కడ సర్వైవ్ అవుతది. ఫ్రెండ్స్‌ని చేసుకుంటది. తను అనుకున్నవన్నీ చేస్తూ ఉంటదనమాట. చిన్నప్పటి నుంచి ఎలా లైఫ్ వాల్యూస్ అయితే ఏవైతే నేర్చుకుందో తను అక్కడ అన్నీ కన్వే చేస్తూ ఉంటది అందరితోటి. అక్కడ తను సెటిల్ అయ్యే జాబ్ కూడా సెటిల్‌గా చేస్తది. అండ్ అక్కడున్న సిస్టమ్‌లో, రిలేషన్‌లో గూడా అంటే ఆ జంటకున్న ఒక మదర్‌కి టేక్ కేర్ లాగా ఈమె వర్క్ చేస్తూ ఉంటది. ఆ వర్క్‌లో, ఆ జర్నీలో జరిగే సీన్స్, బాండింగ్స్ అవన్నీ బావుంటాయన్నమాట. అండ్ తినికి హెల్ప్ చేసే ఒక ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ తను ఇండియాకి ఎలా వెళ్ళిపోతదో వెళ్ళిపోయాక అక్కడ కూడా వచ్చి వీళ్ళు ఎలా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యాక డ్యాడ్‌కి కూతురు మీదున్న నమ్మకము, లేకపోతే కూతురు మీదున్న ప్రౌడ్‌నెస్ అంటాం కదా! ఆ ప్రౌడ్‌నెస్‌ని ఏమాత్రం కూడా తగ్గకుండా నిలబెట్టుకునే సిట్యుయేషన్స్ చాలా బావుంటాయి. అన్ని సీన్స్ కూడా చాలా ఇప్పుడేమంటారంటే వన్ బై వన్ ఇప్పుడు మనకి జిగ్‌జాగ్ స్క్రీన్ ప్లే కాకుండా వన్ బై వన్ చెప్పుకెళ్ళే స్క్రీన్ ప్లే ఉంటది చూడండి. అలా సింపుల్‌గా ఆహ్ టైమ్ స్టార్ట్ అనమాట. మూవీ ఫస్ట్ మినిట్ నుంచి ఎండ్ మినిట్ వరకు ఎక్కడ కూడా ఎలాంటివి గూడా బ్యాక్ స్టెప్స్ ఏమి లేకుండా చూపిచ్చారు. అండ్ హీరో రోల్ నాకు నచ్చింది. అలాంటి హీరోస్ బయట ఉన్నారు. బట్ కొంచెం పాజిటివిటీ ఎక్కువ ఉంది ఈయన దాంట్లో అనమాట. సో, పర్లేదు. ఏదైనా అనుకుంటే మనం గట్టిగా అనుకుంటే సంకల్పం అనేది గట్టిగా ఉంటే అవుతది అనే దానికి ఇదే వే. ఇంక ఇలాంటి వేస్‌తో కూడా అవుతాయి. అన్నీ పాజిటివ్‌గానే అవ్వవు. ఇలా ఎళ్ళినప్పుడు గూడా మనం దాన్ని పాజిటివ్‌గా తీసుకోవాలి అనే ఒక చిన్నపాటి పాయింట్ నాకు తట్టిందనమాట సినిమా చూసిన తర్వాత. సో, నాకైతే నచ్చింది. ఏమో మరి నేను ఎలాంటి రివ్యూస్ ఏవి చూడలేదు. సినిమా ఎలా ఉంది, ఏంటని ఏం చూడకుండా నేను జస్ట్ నెట్‌ఫ్లిక్స్ ఆన్ చేసి చూసేసాను. ఇప్పటికి ఏ రివ్యూ చూడలేదు. జస్ట్ నాకనిపించింది చెప్తున్నాను. మనకి కూర్చొని ఇలాంటి మూవీస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటే లైఫ్ మీద హోప్ ఇంకా పెరుగుతూ ఉంటదనమాట. అంటే మనం ఏదో లైఫ్‌లో ఏదో బాధలో ఉన్నామని కాదు. లైక్ మనకి ఇలాంటి సినిమాలు కొంచెం అలవాటు చేసుకుంటే బావుంటుంది. ప్రతిసారి హైప్ ఇచ్చే సినిమాలు, ప్రతిసారి మెసేజ్ ఇచ్చే సినిమాలు కాకుండా, ఇలా సటిల్‌గా వెళ్ళే చిన్న చిన్న సినిమాలు గూడా మనం చూస్తూ ఉండాలి అప్పుడప్పుడు. బావుంటుందని నా ఫీల్. అందుకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. ఇంగా నెక్స్ట్ వచ్చేసి 'విష్ణు విన్యాసం' గూడా చూసాం మనం. దాని గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. నా వీడియోస్ గనక నచ్చినట్టుగా అయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే బావుంటుంది. ఐయామ్ వెరీ హ్యాపీ. ఇంకా బాగా వీడియోస్ చేయాలనిపిస్తూ ఉంటదనమాట. సో, ప్లీజ్ ఎంకరేజ్ అండ్ ఉంటా మరి. సీ యూ. టాటా. బాయ్ బాయ్.